రైట్ ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మా ప్రతినిధి సాయన్న లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయన్న ప్రెజెంట్ అక్కడ ఎలా జరుగుతున్న ఏర్పాట్లు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంది? ఉపాధ్యాయులంతా కూడా ఏ టైంకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సౌమ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నాము. ఇప్పుడే ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉందో ఆదిలాబాద్, నిర్మల్, ఇటు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 54,406 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీచర్కు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో 5,547 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 134 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మొత్తం గ్రాడ్యుయేట్ బారిలో మొత్తం ఏదైతే 56 మంది బారిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో టీచర్కి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఆదిలాబాద్, నిర్మల్, ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓటర్లు రైట్ సాయన్న, థ్యాంక్ యూ. లోపలికి మోషన్స్ ఉన్నాయి.